సార్ మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చుని రిలాక్స్ అవుతూ ఉండండి. ఇప్పటికే మనం న్యూస్ ఛానల్స్ లోను పేపర్లోను పవన్ కళ్యాణ్ మీద పుట్టించిన పుకార్లు పెరిగి పెద్దవై జనసేన మీద వ్యతిరేకత పెరిగిందని సమాచారం. మీడియా మందిని నమ్మించడం నా చేతిలో ఉంది. మీరేం టెన్షన్ పడకండి సార్. ఆల్రెడీ 2-3 పుకార్లు రెడీ చేసి ఉంచాను. జనానికి జనసేన మీద నమ్మకం పోగొడతాగా. ఉంటా. నాన్న ఒకసారి మీ పెన్ను ఇవ్వరా? ఆ పెన్ను వద్దులే, నేను ఇస్తానురా. నాన్న ఇస్తున్నారు కదా, ఎందుకు వద్దన్నావు? మీ నాన్న పెన్ను నిండా అవినీతి నిండిపోయి నీతి జాతి లేని పదాలు బయటకు వస్తున్నాయి. ఈ వయసులో నీకు అవి వద్దులే. ఏంటో అవుతున్నావు? నిజమేగా, ఒక జర్నలిస్ట్ తన జేబులో పెన్ను పెట్టుకునేది బాధల్లో ఉన్న ప్రజల జీవితాల్ని సరిదిద్దడానికి. కెమెరా పట్టుకుని తిరిగేది నిజాల్ని అవినీతి రంగుల్ని ప్రజలకు చూపించడానికి. కానీ మీరు నిజాల్ని చంపడానికి, పుకార్లు పంచడానికి, అవినీతి అక్రమాలు పెంచడానికి, ప్రజలను కష్టాల నుండి గట్టెక్కించడానికి వచ్చిన జనసేనుడి ఆశయాల్ని తుంచడానికి వాడుతున్నారు. సిగ్గుండాలి. పదమ్మా. ఎక్కడికే? జనసేనకు ఓటేయడానికి. ఏదో సినిమా ఓడన్న క్రేజ్ తో పవన్ కళ్యాణ్ ఓటేయడం తప్ప మీ ఆడాలకి జనసేనకి ఎందుకు ఓటేయాలో తెలుసా? మహిళలకు రాష్ట్ర అసెంబ్లీలో 33% రిజర్వేషన్ కల్పించి, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో స్వయం ఉపాధి సంఘాల మహిళలకు అవకాశం కల్పించి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న రెల్లికుల వనితలకు ఉచితంగా స్కూటీ, ఉచిత గృహ సదుపాయం, గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్ కి బదులుగా ప్రతి నెల 2500 నుండి 3500 వరకు మహిళల ఖాతాలో జమ చేయడం, ప్రతి జిల్లాలో ఒక మహిళా బ్యాంకు, ఒక మహిళా ఆరోగ్య స్పెషాలిటీ హాస్పిటల్, ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం క్రెచ్లు, అంటే పగటిపూట పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే సెంటర్లు, ఒక అన్నలా ఒక తమ్ముడిలా ప్రతి ఆడపడుచుకి సంక్రాంతికి చీర పెట్టి గౌరవించడం. ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళా ఆలోచనల్ని అర్థం చేసుకుని వాళ్ళ అవసరాలు తీర్చడానికి వచ్చాడొకడు. మేం ఓటేసేది సినిమావాడికి కాదు, మా మహిళల ఇబ్బందుల్ని తీర్చే ఓ సేవకుడికి. ఒక్కటి గుర్తుంచుకోండి, గన్ను కన్నా పెన్ను గొప్పది, పెన్ను కన్నా ప్రజాక్షేత్రం గొప్పది. ఆ ప్రజలిచ్చే తీర్పుతో ఏ పెన్ను గన్ను పనిచేయవని జనసేన గెలుపుతో మీలాంటి వాళ్ళకి అర్థమవుతుంది.